ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. కాలము అనే ఒక అంగంలో కదులుతున్న నా ప్రియమైన శిష్యులారా, మానవ ఆత్మలారా, మనసు అన్న సాధనమే నియంత్రణ చేయగల సమర్థత కలిగినది. మానసిక నియంత్రణ అనేది సాధించగలిగినచో ఏదైనా సాధ్యం కాగలదు. భూమి కదలికలు వేరు, మానవుల కదలికలు వేరు. అయితే కాలం యొక్క ఒక అంగములో భూమి కదలిక మరియు మానవుల కదలిక ఒకటిగా చేరును. అదే చతుర్యుగముల సరిహద్దు అయిన కలియుగపు ఎల్ల కాగలదు. భూమి యొక్క కర్మలను మానవులు తీసుకొనుట, మానవుల కర్మలను భూమి తీసుకొనుట అనేది ఈ సమయంలో సంపూర్ణ రూపంలో జరుగుతూ ఉన్న విషయం. ఒక ఏడాది పూర్తి అయి క్రొత్త సంవత్సరం వచ్చినది అని ఈ సమయంలో అందరూ భావిస్తూ ఉన్నారు. సత్యం ఏమిటి అంటే, మనసు కారణంగానే సమయం అనేది సృష్టించబడుతుంది. జరుగుతూ కూడా ఉంటుంది. దైవములంతా వేరొక ప్రత్యేకమైన కాలంలో నివసిస్తూ ఉంటారు కావున, వారు మానవుల యొక్క కాలంను ఒకే విధముగా భావన చేస్తూ ఉంటారు. అంటే భూమిపై నివసించే మానవులకు భూమి యొక్క కాలాన్ని వాళ్ళు భావన చేస్తూ ఉంటారు అన్నమాట. మానవులు భూమిపై పుట్టినప్పటి నుండి విడుదల పొంది పైకి వెళ్ళే వరకు వారి కాల అంగాన్ని దేవతలు ఒకే విధంగా చూస్తారు. అంటే మనకున్న ఈ సంవత్సరములు అవన్నీ ఆ తేడాలు వాళ్ళకు ఉండవు. భూమి పైన నివసించే మానవులు ఆ జోన్‌లో, ఆ ప్లేన్‌లో, ఎర్త్ ప్లేన్‌లో వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు. కానీ మానవుల కాల అంగం అనేది పలు విధములుగా ఉంటుంది. ఒక కాల అంగము నుండి వేరొక కాల అంగములోనికి ప్రవేశించాలి అంటే వదిలివేయుట, త్యజించుట అనేది ఆవశ్యకము. సంవత్సరము అనే ఒక కాల అంగము నుండి వేరొక కొత్త సంవత్సరంలోనికి అనగా కొత్త కాల అంగంలోనికి ప్రవేశించుటకు మనసులో అలా భావించినప్పుడు మొదట వదిలివేయుట అనేది జరగాలి. అంటే ఏంటి వదిలివేయుట అనేది ఇక్కడ చెప్తారు. ఈ సంవత్సరంలోని అన్ని విషయాలను వదిలివేయగలిగితే పలు విధములైన అద్భుతమైన అనుభవములను రాబోయే సంవత్సరంలో స్వీకరించగలరు. అది వదిలివేయుట, త్యజించుట అంటే అంతకు ముందు ఉన్న మనలో ఉన్న ఆ జ్ఞాపకాలన్నిటిని వదిలేసినప్పుడే మనం కొత్త వాటిని యాక్సెప్ట్ చేసి వెల్కమ్ చేయగలము అని ఇక్కడ అప్ప చెప్తున్నారు. ముద్రలను వదిలివేయుట. ముద్రలు అనగా ఇక్కడ మనము చేసిన ఏ అన్ని మన ఆలోచనలు, మన పనులు, మనకు జరిగిన సంఘటనలు, మన జీవితంలో రకరకాలవి ఏవి జరిగినా అవన్నిటిని ముద్రలు ఇంప్రింట్స్ అంటారు. అంటే ఆ జ్ఞాపకాలు ఏవైతే ఉంటాయో అవి ముద్రించబడి ఉంటాయి మన బ్రెయిన్‌లో. అదే ఇక్కడ ముద్రలు అని మనకు ప్రతి మెసేజ్‌లో ముద్రలు, ముద్రలు అని వచ్చినప్పుడు వీటినే గుర్తుపెట్టుకోవాలి. అవి తర్వాత కర్మ ముద్రలుగా కూడా మారుతూ ఉంటాయి. కర్మ ముద్రలుగా మారినప్పుడు ఆ కర్మలను వదిలించుకోవాల్సొస్తుంది. అది గూడా ఉంటుంది. మామూలు ఉత్త జ్ఞాపకాలు వేరు. ఆ జ్ఞాపకాలే కర్మలుగా మారిపోయి, పాప పుణ్యాలుగా మారిపోవడం ఇవన్నీ కూడా తర్వాతొస్తాయి. ముద్రలను వదిలివేయుట అనేది భావనల ద్వారా మాత్రమే సాధ్యపడును. శూన్యము కూడా పెరుగుటకు మార్గమేర్పడును. శూన్యమనగా ఎక్కడైతే మనం ఏదైనా ఖాళీ చేస్తే అక్కడ శూన్య ప్రదేశం ఏర్పడుతుంది. ఇక్కడ అణువులలో ఉన్న ముద్రలను తీసేసినప్పుడు అక్కడ శూన్యం పెరిగితే అక్కడ దైవ కాంతి, ఆత్మ కాంతి అనే వెలుగులు అక్కడ పరుచుకుంటాయి. అవి మనకు మార్గదర్శిగా ఉంటాయి. ఇంధనంగా కూడా మనకు ఉంటాయి. కాబట్టి ముద్రలను వదిలివేయుట ద్వారా శూన్యము పెరుగుతుంది అని అగస్త్యుల వారు చెప్తున్నారు. ప్రేమ నిండిన మానవులారా, సత్యాన్ని గ్రహించి ప్రవర్తించండి. అన్వాలయం అను వాకిళ్ల ద్వారా సత్యయుగం అనే కాల అంగములోనికి ప్రవేశించాలి అంటే మొదట భావనల ద్వారా ముద్రలను వదిలివేయాలి. ఇది ఒక ప్రక్రియ వలె చేయండి. అనగా ఒక పద్ధతి. ఏదో ఒక మెడిటేషన్ ద్వారానో, లేదు ఏదో ఒక పూజా విధానం ద్వారానో చేస్తూ భావనను ఉపయోగించుకుంటూ చెయ్యాలి అని చెప్తున్నారు. ముద్రలను వదిలివేయుటకు ఒక అద్భుతమైన ధ్యాన పద్ధతిని శ్రీ కాలభైరవుల వారు మీకు అనుగ్రహిస్తారు. 3 విధములైన భావనల ద్వారా సులభముగా ముద్రలను వదిలించుకోవచ్చును.
తద్వారా శూన్య ప్రదేశమును కూడా పెంచుకొనవచ్చును. ఒక క్రొత్త కాల అంగములోనికి, వేరొక క్రొత్త ప్రదేశములోనికి ఒక కొత్త జీవితాన్ని స్వీకరించాలి అంటే 3 విధములైన భావనల సహాయముతో ముద్రలను తొలగించుకొనవచ్చును. ఈ సంవత్సరంలో మీరు చేసిన అనేక విధములైన పనుల ముద్రలు మీ బ్రెయిన్ లోపలి భాగమంతా వ్యాపించి ఉంటును. వాటిని పూర్తిగా తీసివేయుటకు ప్రయత్నించండి. అటు తర్వాతనే క్రొత్త అనుభవములు, కొత్త పరిస్థితులు అనేవి ఈ కొత్త సంవత్సరంలో మీకు లభించగలవు. అంటే 2024లో మనకు జరిగిన సంఘటనలు, మనము మన మనకు జరిగిన మనలో జరిగిన బాధలో, సుఖాలో, సంతోషాలో ఏవైనా సరే అవన్నిటిని వదిలించుకొని కంప్లీట్‌గా మన బ్రెయిన్‌ని ఖాళీ చేస్తే అప్పుడు 2025ని బాగా వెల్కమ్ చేసి, ఆ కొత్త అనుభవాల్ని మనం పొందగలము అంటున్నారు అగస్త్యుల వారు. అంతే కదా! పాతవన్నీ అలాగే పెట్టుకొని, పేరుకొని పోయి ఉంటే, అక్కడ మనకు కొత్త దాన్ని వెల్కమ్ చేసే మానసిక స్థితి అనేది మనకు ఉండదు. ఎంతో సత్యాన్ని తెలియజేస్తున్నారు. విచ్ ఈస్ హైలీ డిఫికల్ట్. బట్ అదే చెప్తున్నారు స్వామి. మనసు అనే సాధనమే ముఖ్యంగా పనిచేయాలి. ఇక్కడ మనకు సహాయపడేది మనసు మాత్రమే. ఎందుకంటే భావనలు మనసు అనే సాధనం ద్వారానే మనం ఉపయోగించుకోగలం. కృతజ్ఞత అనే మొదటి రకపు భావనా తరంగాల ద్వారా పలు ముద్రలను తీసివేయవచ్చును. ఇక్కడ 3 విధములుగా మనము భావనల ద్వారా తీసివేయొచ్చు అని అన్నారు. ఆ 3 రకాల్లో మొదటి రకం కృతజ్ఞత అనే మొదటి రకపు భావన. ఈ భావనా తరంగముల ద్వారా పలు ముద్రలను తీసివేయవచ్చును. అంటే మనకు గ్రాటిట్యూడ్ అనేది మనలో డెవలప్ అయితే అనేక ముద్రలు మనలోంచి తొలగిపోతాయి. అంటే ఏదైనా ఒకటి జరిగినప్పుడు ఆ జరిగిన విషయం పలాని వారి వల్ల జరిగింది, వీరి వల్ల జరిగింది, వారి వల్ల జరిగిందని మనం దుఃఖిస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాం, కోపించుకుంటూ ఉంటాం. ఆ ముద్రలు అక్కడ ఏర్పడి ఉంటాయి. ఆ ముద్రలను తీసివేసినప్పుడు కృతజ్ఞత ద్వారా ఎలా తీసివేయాలి అంటే, ఇది జరిగినందువలన నా కర్మ తీసివేయబడింది అని, అది నెగెటివ్ అయితే అలా కృతజ్ఞత చెప్పుకోవచ్చు. దాని ద్వారా తీసివేయవచ్చు. లేదు ఎవరి వల్లన్నా మనకు ఉపయోగం జరిగిందంటే వాళ్ళ కృతజ్ఞత చెప్పుకోవడం ద్వారా ఆ ముద్ర గూడా తీసివేయవచ్చు. ఏదైనా అంటే పాపమైనా, పుణ్యమైనా, సంతోషమైన, దుఃఖమైన అన్ని ముద్రల రూపంలోనే మనలో ఏర్పడి ఉంటాయి. కాబట్టి అన్నీ ఖాళీ చేయాలన్నప్పుడు ఈ కృతజ్ఞత అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది అని అగస్త్యుల వారు చెప్తున్నారు. అప్పుడు దాని వలన శూన్యము కూడా పెరుగును. జీవితము ఆరంభించింది మొదలు ఏర్పడ్డ అంతరంగ భౌతిక స్థితులకు లేదా అంతరంగ అంటే లోపల మన లోపల ఏర్పడిన స్థితులు, భౌతికంగా అంటే వెలుపల బాహ్య ప్రపంచంలో మనకు ఏర్పడిన స్థితులు, అంటే మనం చేసే పనుల ద్వారా వాటి ద్వారా అంతరంగంలో ఏర్పడిన అంతరంగంలో మన మీద పడ్డ ప్రభావాలు, మన లోపల జరిగే సంఘటనలు, వాటి ప్రభావం మన లోపల పడుతుంది కాబట్టి ఆంతరంగికంగా, భౌతికంగా 2 విధాలుగా లోపల, వెలుపల. ఇక్కడ లోపల, వెలుపల అంటే అంతరంగం, భౌతికం అని అర్థం చేసుకోవాలి. కాబట్టి లోపల, వెలుపల ఏర్పడిన పరిస్థితులను తెలుసుకొని కృతజ్ఞతలు చెప్పుకొనండి. అప్పుడు కర్మ అనేది ముద్రలుగా అవి మారకనే మాయమగును. అంటే ముద్రలు కర్మలుగా మారకముందే అవి మాయమైపోతాయి అంటున్నారు. లేదా మనం చేసిన కర్మ అది ముద్రించబడకుండా మాయమైపోతుంది. అక్కడ ఏదీ ఉండదు. మనం ఏదైనా ఒకటి జరగంగానే వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకోగానే అక్కడ శూన్యమే ఉంటుంది. ఏమీ ఉండదు. ముద్ర కర్మగా మారదు. కర్మ ముద్రగా మారదు. ప్రతిదినము అన్ని స్థితులకు కృతజ్ఞతలు తెలిపేవారు, అన్ని స్థితులు అంటే ఒక స్టేట్ ఆఫ్ మైండ్, ఏం జరిగింది? ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితికి కారణమేంటి? తెలుసుకొని ఏదైనా సరే మనం కృతజ్ఞత చెప్పుకొని, ఇది చెడు జరిగింది. ఓహో! మనం చేసిన దానివల్ల ఏ జన్మలోనో ఇలా జరిగింది. ఇలా జరిగి నా పాపం తీసివేయబడింది. నా కర్మ తీసివేయబడిందని కృతజ్ఞత చెప్పుకోవడం. లేదు పాజిటివ్ అయితే సంతోషంతో కృతజ్ఞతలు తెలుపుకోవడం. అలా ప్రతి దినము
దినము ఆఖరు అయినప్పుడు రాత్రప్పుడు మనం జరిగినవన్నీ నెమరు వేసుకొని, ఆ స్థితులన్నిటికిని వాళ్ళ ఎవరితో సంబంధం ఉందో వాళ్ళకు, ఏ పరిస్థితులతో సంబంధం ఉందో ఆ పరిస్థితులకు, ఆ కాలానికి, ఆ ప్రదేశానికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు అతి సులభముగా క్రొత్త కాల అంగములోనికి ప్రవేశించగలరు. అంటే అతి సులభంగా ముద్రలను తీసివేసుకొని, శూన్య ప్రదేశాన్ని పెంచుకొని, అతి సులభంగా కొత్త కాలాంగంలోనికి వారు ప్రవేశించగలరు. మనసు శాంతపడాలి, నెమ్మదించాలి అంటే ముద్రలు తొలగిపోవాలి. కృతజ్ఞతా భావనతో ఈ ప్రపంచానికి, తోటి మానవులకు, ప్రకృతికి, దైవానికి, ఆఖరున మీ శరీరానికి, ఆత్మకు కూడా కృతజ్ఞత తెలుపుకోవాలి. శరీరమే లేకపోతే, ఆత్మ అనేదే లేకపోతే శరీరం లేదు. శరీరం కట్టుకోదు. శరీరమే లేకపోతే ఆత్మ ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఈ రెండిటికి కూడా మనం చేసే ప్రతి పనికి ఈ 2 మనకవసరం కాబట్టి, ఈ రెండిటికి కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అప్పుడు మనశ్శాంతి లభించును. మనసనేది తేలికైపోతుంది. అప్పుడు నెమ్మదిస్తుంది. అనేక కర్మ ముద్రలు కూడా తొలగిపోవును. ఇది మొదటిది. ఇక రెండవది. రెండవ భావన అనేది ఒక గొప్ప ఆయుధం వంటిది. అంటే ఇది ఒక ఆయుధంలాగా మనకు పనిచేస్తుంది. అదే మౌన స్థితి అనబడే మౌనము. మౌనంగా మాటలు లేని స్థితిలో ప్రాణశక్తి పెరుగును. అంటే మాట మాట్లాడకుండా, ఒక పలుకు కూడా పలకకుండా, ఒక పదం కూడా పలకకుండా మౌన స్థితిలో అంటే మౌనం అంటే బయటికి మాట్లాడకుండా లోపల ఖేయాస్‌గా మనం మాట్లాడేసుకుంటూ, అవతల వాళ్ళని తిట్టేసుకుంటూ, లేదు అన్నీ ఇది చేయాలి, అది చేయాలి అనుకుంటూ లోపల పెద్ద నాయిసీగా ఉంటే అది మౌనం కాదు. ఆంతరంగిక మౌనం, భౌతిక మౌనం 2 కావాలి. దాంట్లో సాధించడానికి మౌన స్థితి రావడానికి మొట్టమొదట ఉపయోగించాల్సిన ఆయుధం మాట్లాడకుండా ఉండడం. ఆ మాట్లాడకుండా ఉండడం అనేది మొట్టమొదట సాధిస్తే మెల్లిగా అంతరంగంలో కూడా మౌన స్థితి వస్తుంది. కాబట్టి ఈ 2 కలిసిన ఆ మౌన స్థితి అనేది ఏదైతే ఉందో అది ఒక ఆయుధం వంటిది. దైవాన్ని మాత్రమే తలుచుకుంటూ ఉంటూ మౌనము, కృతజ్ఞతాభావము రెండిటిని కలిపి ఒకటిగా భావించినచో అప్పుడు ఏర్పడే ఉన్నత స్థితియే మూడవ రకపు భావన అగును. దాన్నే ప్రేమ అని కూడా అంటారు. అంటే దైవాన్ని తలుచుకుంటూ మౌనంగా ఉండడం. అది రెండవది ఆయుధం. ఆ భావన. ఈ 2 కలిసిన ఒకానొక భావన, కృతజ్ఞతా భావంతో ఉంటూ, మనసంతా కృతజ్ఞతతో, మనసంతా ఆర్ద్రతతో, కృతజ్ఞతతో నిండిపోయి, ఏది జరిగినా మన మంచికే అనుకుంటూ, అలా ఉంటూ మౌన స్థితిలో ఉన్నప్పుడు, ఈ 2 కలిసిన మూడవ భావన ఏదైతే ఉందో, అది ఉన్నతమైన స్థితి. దాన్ని అనుగ్రహము అంటున్నారు. ఆ అనుగ్రహమే తరువాత ప్రేమగా కూడా మారుతుంది. కాబట్టి ఇది మూడవ స్థితి. క్రొత్త కాల అంగములోకి ప్రవేశించాలి. అంటే న్యూ టైమ్ డైమెన్షన్ అనుకోవచ్చు. కొత్త కాల విభాగం. కొత్త కాల విభాగం. అంటే ఇప్పుడు మనం కొత్త సంవత్సరం అంటున్నాం. 2024 అనేది ఒక కాల విభాగమైతే, కొత్త కాల అంగము లేదా విభాగం అంటే 2025. అలా కలియుగంలోంచి సత్యయుగంలోకి పోవడం కూడా అది కూడా అంతే. అది వేరే డైమెన్షన్ కూడా అయిపోతుందది. కొత్త కాల అంగములోనికి ప్రవేశించాలి అంటే అనుగ్రహము అనే మూడవ భావనా స్థితి అత్యావశ్యకము. దైవ అనుగ్రహము ఉన్నప్పుడే రాబోయే నూతన సంవత్సరము అనే కొత్త కాల అంగములో సంతోషంగా జీవించగలరు. దైవానుగ్రహము అనేది లేకపోతే మనం కొత్త కాలాంగంలో ఎలా జీవించగలము? దానికి కావలసినవి మొదటి 2 కలియాలి. అంటే మౌనము, మాటలు లేని స్థితి, కృతజ్ఞత. ఈ 2 కలిసినదే అనుగ్రహము. అదే దైవానుగ్రహము. ఆ దైవానుగ్రహము ఉన్నప్పుడే కొత్త సంవత్సరంలో మనం సంతోషంగా జీవించగలము అంటున్నారు అగస్త్యుల వారు. అనుగ్రహము పెరిగినచో ప్రేమ అనే భావన వెలికివచ్చును. ప్రేమ పరుచుకున్నప్పుడే కొత్త కాల అంగము మిమ్ములను స్వీకరించగలదు అని తెలుసుకొనండి. ప్రేమతో తియ్యటి మంచి మాటలు, పనులు చేసినప్పుడు ఆ కారణంగా అహంకార కలుషితాలు పెద్ద మొత్తంలో తీసివేయబడి, అనంగా అతీతంగా
అహంకార కలుషితాలు తీసివేయబడతాయి. దైవానుగ్రహానికి పాత్రులు కాగలరు. అంటే ప్రేమ అనేది మనలో ఉన్నప్పుడు, అది పరుచుకున్నప్పుడు మనం మంచిగా మాట్లాడతాం. తియ్యగా మన మాటలు ఎదుటి వాళ్ళకు ఇంపుగా ఉంటాయి వినటానికి. కష్టపెట్టకుండా ఉంటాయి. మన పనులు కూడా అదే విధంగానే ఉంటాయి. కాబట్టి ఆ కారణంగా అహంకారాలు ఎప్పుడైతే తీసివేయబడతాయో, దైవ అనుగ్రహానికి మనం పాత్రులం కాగలము అంటున్నారు. మనసు పక్వపడును. ప్రేమ నిండిన మానవులారా, దైవములందరూ కలిసి చేసే సామూహిక ప్రయత్నాల వలన ఏర్పడే సత్యయుగము అనే కాల అంగములోనికి ప్రవేశించాలి అంటే మీరందరూ ముద్రలను వదిలివేసి శూన్యములను పెంచుకోవాలి. అనగా మనలో ఉన్న జ్ఞాపకాల ముద్రలు, కర్మల ముద్రలు అన్నిటినీ వదిలివేసి సుఖమైన, దుఃఖమైన ఏదైనా సరే అన్నిటినీ వదిలివేసి శూన్యాన్ని పెంచుకోవాలి. ఆ శూన్యంలోనే శూన్యం అంటే ఏమి లేనిదని కాదు. అక్కడే శక్తులన్నీ ఉంటాయి. ఎప్పుడైతే శూన్యం ఉంటుందో అప్పుడే శక్తులొస్తాయి. ఆ శూన్య ప్రదేశంలో ఎప్పుడైతే ముద్రలు గజిబిజిగా అన్నీ నింపేసుకొని, మనం గందరగోళం చేసేస్తే, అక్కడంతా నిండిపోయి, మన మానసికంగా వ్యధ చెందుతూ ఉంటాము. బరువైపోయుంటాము. మన శరీరం బరువెక్కిపోతుంది. ఆలోచనల వల్ల జబ్బులు వస్తూ ఉంటాయి. వీటన్నిటి వల్ల మనకు వెలుగనేది మనలో ఉండదు. అదే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. కాబట్టి అవన్నీ తీసేసి శూన్యాన్ని పెంచుకోవాలి. ప్రతి మెసేజ్‌లో శూన్యం, శూన్యం అనే మాటొస్తుంది. ముద్రలు అనే మాటొస్తుంది. పైన నేను వివరించింది మరలా మరలా వింటే మీకు అర్థం కాగలదు. దైవ జ్ఞానంతో జీవించే మానవులే సత్యలోకంలో నివసించగలరు. ప్రేమతో ఆలయాన్ని లేపి నిలిపి దానిలోనికి అందరు మానవులను ఆకర్షించి కలిపి తీసుకువచ్చే పనిని స్వీకరించిన నేను ఈ భూమిపై విస్తరించి నా తత్వాన్ని పూర్తిగా తెలియజేస్తాను. అగస్త్యుల వారంటున్నారు, మీరు శూన్యాన్ని పెంచుకొని దైవ జ్ఞానాన్ని తీసుకొని సత్యలోకంలోకి వచ్చినప్పుడు ఆ సత్యలోకం అనే ఒక ఆలయాన్ని, అన్బాలయం అనే ఒక ఆలయాన్ని ప్రేమతో లేపండి అంటున్నారు. అంటే ఒక ఆలయాన్ని లేపి నిలబెట్టాలంటే ఇటుకలు, సిమెంటు ఇవన్నీ ఎలా అవసరమవుతాయో, ఈ ఆలయాన్ని లేపాలంటే ప్రేమ అనే ఇటుకలు, సిమెంటు ఇలాంటివి కావాలి. ఆ ప్రేమతో జ్ఞానము, ప్రేమ ఈ 2 కావాలి. కాబట్టి ప్రేమతో ఆలయాన్ని లేపి, నిలిపి దానిలోకి మానవులందరినీ ఆకర్షించి కలిపి తీసుకువచ్చే పనిని స్వీకరించి ఉన్న నేను అనగా అగస్త్యుల వారు, ఈ భూమిపై విస్తరించి నా తత్వాన్ని పూర్తిగా తెలియజేస్తాను. ఇకపై అగస్త్యుల వారి తత్వం మనకు 1% కూడా తెలియదు. పూర్తిగా తెలియజేసే పని రాబోయే రోజుల్లో అగస్త్యుల వారు చేస్తాను అంటున్నారు. రాబోయే చైత్ర పౌర్ణమి నుండి సత్యయుగం యొక్క అస్తిత్వం వెలికి రాగలదు. కలి ముదిరిపోవును, పలు పోరాటాలు జరుగును. కానీ సత్యలోకంలో ప్రవేశించిన వారు పూర్తి జీవితాన్ని జీవించగలరు. అంటే అల్పాయుసులుగా ఎవరు చనిపోరు. అన్బాలయ కదలికల వలన ఏర్పడే తపోవనం అన్బాలయ కదలికలంటే ఇప్పుడు మనమందరం చేసేది. దీక్షలు తీసుకోవడం, మంత్రాలు జపించడం, అష్టోత్తరాలు పఠించడం, లింగ పూజలు చేయటం ఇవన్నీ అన్బాలయ కదలికలే. అన్ని ఆత్మలను మేలుకొలపటం ఇది ముఖ్యంగా. అందరినీ తీసుకువచ్చి అన్బాలయంతో జోడించడం ఇవన్నీ అన్బాలయ కదలికలే. కాబట్టి అన్బాలయ కదలికల వలన ఏర్పడే తపోవనం అగస్త్యుల వారి తపోవనం అన్బాలయంలో ఏర్పడబోతోంది. అలా ఏర్పడబోయే తపోవనం పలు ఆత్మలను ఆకర్షించి ఒకటిగా కలుపును. ఎప్పుడైతే ఈ అన్బాలయ తపోవనం ఏర్పడుతుందో అక్కడికి చాలామంది ఆత్మలు ఆకర్షించబడతారు. పూర్తి అయిపోతున్న కాల అంగమైన ఒక సంవత్సరమునకు కృతజ్ఞత తెలుపుకొని అనగా 2024 పూర్తి అయిపోయింది కాబట్టి అలా పూర్తి అయిపోతున్న కాల అంగమైన ఈ మెసేజ్ నిన్నటి మెసేజ్ కాబట్టి పూర్తి అయిపోతున్న కాల అంగమైన ఒక సంవత్సరమునకు కృతజ్ఞత తెలుపుకొని సంతోషించే వారంతా సత్యయుగము అనే మొదటి కాల అంగంలోనికి ప్రవేశించగలరు. అంటే ఇక్కడ 2025 అనేది మన కోసం పెట్టుకున్నది. దేవతలకు అది అవసరం లేదు. వెళ్ళిపోయిన
పాత సంవత్సరానికి కృతజ్ఞతాభావంతో ఉండి, సంతోషంగా అంటే ప్రేమతో సంతోషంగా ఉండే వాళ్ళంతా కూడా మొట్టమొదటి ఫేజ్ ఆఫ్ సత్యయుగ దానిలోకి ప్రవేశించగలరు అంటున్నారు. ఆ కాలంలోకి మనం ప్రవేశించగలము అంటున్నారు. అంటే 2025లో కలి ముదిరిపోయి ఎన్ని కష్టనష్టాలు జరుగుతున్నా కూడా అగస్త్యుల వారి లైట్ బ్రిడ్జ్‌తో పెనవేసుకున్న మనమందరము కూడా సత్యయుగం యొక్క మొదటి కాలాంగంలోకి ప్రవేశించగలము అంటున్నారు. అయితే అక్కడ ఒక రిస్ట్రిక్షన్ ఏంటంటే కృతజ్ఞతా భావం నిండి ఉండాలి. ప్రేమ నిండి ఉండాలి. అప్పుడే భౌతికంగా పలు వినాశనములు ఏర్పడినను కాలభైరవుని అనుగ్రహ కారణంగా ప్రళయ కాలములు నిలుపబడి ఉన్నవి. అంటే పాజ్ జేసున్నారు కాలభైరవుల వారు. చాలా ప్రళయాలు అంటే ఎన్నో ఏర్పడాల్సి ఉండి ఉన్నది. కానీ వాటన్నిటిని మనం చేసే చిన్ని చిన్ని ప్రేయర్స్ కారణంగా వాళ్ళు మనల్ని అనుగ్రహించి అవి ఆపి ఉన్నారు. మానవ ఆత్మలు పైకి వెళ్ళుటకు ఏర్పడిన ఒక అద్భుత కాల అంగమే సంధికాలం లేదా మధ్యకాలం అని పిలువబడును. కలి నుండి విడిపడి పూర్తిగా సత్యయుగం ప్రవేశం చేసే ముందు వంతెన వంటి ఆ మధ్య కాలమును అందరూ దాటవలసి ఉన్నది. అంటే మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాము. కలియుగం నుంచి విడిపడి మనవల్ని సత్యయుగంలోకి తీసుకెళ్తాను. మొదటి ద్వారం ఓపెన్ అయింది అని అంతకుముందు మెసేజ్‌లో చెప్పారు అగస్త్యుల వారు. కాలభైరవుల వారు కూడా కృష్ణుడు కూడా చెప్పారు. కాబట్టి ఈ సత్యయుగంలోకి ఎంటర్ అయ్యేదానికి కలియుగాన్ని వదిలి సత్యయుగంలో ఎంటర్ అయ్యేదానికి మధ్య కాలం ఏదైతే ఉందో ఇప్పుడు ఆ సంధి కాలం జరుగుతోంది. ఆ మధ్య కాలం అది ఒక బ్రిడ్జి లాంటిది. దాన్ని అందరూ దాటాలి అంటున్నారు. అంటే అంత ఈజీగా మన సత్యయుగ ప్రవేశం చేయలేము. అంటే ఆ ప్రాసెస్‌లోనే ఉన్నాము. కానీ ఈ బ్రిడ్జ్‌ని, ఈ సంధి కాలాన్ని మనం దాటాలి. అనేక అద్భుతమైన మార్పులు సంభవించును. అనేక సంక్షేపణలు పెరుగును. అనగా ఒకదానిలో ఒకటి ఒదుగుతుంది. అంటే ఆల్రెడీ శక్తి ఏదైతే ఉందో అది శివునిలో ఒదిగిపోయి ఉంది. కాలము శక్తిలో ఒదిగిపోయి ఉంది. హయ్యర్ లెవెల్‌లో. మన లోపల జీవాణువు ఏదైతే ఉందో అది ఆత్మలో సంక్షేపణ చెందుతూ ఉన్నది. కొంతమందికి చెంది ఉన్నది. అలా ఇలాంటి సంక్షేపణలన్నీ జరుగుతాయి. కాలం కూడా సంక్షేపణ చెంది ఉంది. ష్రింక్ అయిపోయి ఉన్నది. అద్భుతమైన మార్పులు కూడా సంభవించి ఉన్నాయి. మానవుల బుద్ధి విస్తరించును. అద్భుత మార్పులంటే అనేక ప్రళయాలు కాలభైరవులు ఆపచేశారు. అందరూ ఆత్మగాయత్రి మంత్రాన్ని ఎ పఠించినందువల్ల, ఉచ్చరించినందువల్ల ఈ మార్పులు జరిగాయి. మానవుల బుద్ధి విస్తరించును, జ్ఞానము లభించును, అజ్ఞాన కలుషితాలు కూడా పెరుగగలవు. అంటే ఇవి జరుగుతాయి. దానితో పాటు అజ్ఞాన కలుషితాలు కూడా పెరుగగలవు. ఎందుకంటే 2 కలిసి జంటగానే జరుగుతాయి. ఎవరు ఏది ఎంచుకుంటే వాళ్ళు ఆ మార్గంలోకి వెళ్ళగలరు. అందరూ అర్థం చేసుకొని ప్రవర్తించాలి అని ఆశీర్వదిస్తున్నాను. అంటే జ్ఞానం వైపు నడవాలా? అజ్ఞానం వైపు నడవాలా? అనేది మన మీద ఆధారపడి ఉంది. 3 విధములైన భావనా తరంగములను అనగా పైన చెప్పిన మౌనము, కృతజ్ఞత, ప్రేమ ఈ 3 విధములైన భావనా తరంగములను పెంచుకొని ఉన్నత మార్గములో ప్రయాణించెదరుగాక. నా అనేకానేక ఆశీర్వచనములు.